ఏ బాత్రూమ్ లో ఏం జరిగింది చెప్పవే. చెప్పవే ఏం జరిగింది చెప్పు. చెప్పవే ప్లీజ్. వెళ్ళు. ఏ దొంగ నా చుట్టూ తిరుగుతుంటే ఉద్యోగం పోతుంది. వెళ్ళి జాబ్ చూసుకో. సారీ నీరు, నిజం చెప్పేస్తా, నేను దొంగని. బతకడానికి మాయలు మోసాలు చేశాను. నీకోసం అన్ని మానేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. పెళ్ళయ్యాక చెయ్యవుగా. అసలు చేయను. ఒట్టు. ఈ అత్తరి సత్వ మాటేస్తే నిలబడతాడు, ఒట్టేస్తే నిలబడతాడు. మోసే ఏదో డిస్టర్బెన్స్. ఓకే ఒకసారి, ఓకే ఒకసారి. అమ్మాయి నీరజా. సార్ అవి టేక్ తో చేసినానండి. ఏమిటి తలుపులా? అది బ్రహ్మాండమైన టేక్ అండి. తువ్వ పగిలిపోద్రోయ్. సాంబార్ ఎంచుకో. సాంబార్ ఇడికి. మళ్ళీ నాకు సాంబార్? అవును. 15 సార్. ఏం పర్వాలేదు. ఎన్నిసార్లు అమ్మాయి సాంబార్ వడ్డిస్తే మాత్రం. ఆ రోజుల్లో ఆవిడ చేయించగలిగారండి. ఇప్పుడు మనం ఎక్కడ చేయించగలం? ఒక్కసారి ఇంట్లో టేక్ సాంబార్ బాగా నచ్చిన టేస్ట్ అది. మళ్ళీ డబ్బుదేముందండి, అంత మంచి టేక్ మనం జాగ్రత్త చేసుకోవాలి కదండి. సో సారీ అండి, అనుకోకుండా చేరింది. ఏమనుకోకండి. కడుక్కుంటే బెటర్ ఏమో. రండి. ఆ సాంబార్ ఏదో ముందే పోయించుకోవచ్చు కదా. 15 సార్లు నా కడుపులో పోయించబోతే. గురువు గారు మీకు తెప్పించమంటారా టేకు? వద్దండి, మీరే. సార్ సాంబార్ పోయమంటారా? సారీ అండి, నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. సాంబార్ ఒళ్ళంతా ఎందుకు పోసుకోలేదని. ఏం నువ్వు చేస్తున్న పని? సాటి మనిషికి సాయం. ఇది సాయమా? మరి కాదేంటండి, మరకబడ్డ నా షర్టు కోసం మీరు అంత కష్టపడ్డారే. మరతపడి నలిగిపోయిన నడుముని సతటం నా ధర్మం కాదండి. దీని ఉపకారానికి ఉపకారం, సహకారానికి సహకారం అని మా అత్తల్లో అంటారండి. హాయ్. నీ అత్తెల్ని తీసుకెళ్లి తిత్తిలో పెట్టుకో. నేను చెప్పిన మాట విను. నీది సౌత్, నాది నార్త్. నీది ఆంధ్రప్రదేశ్, నాది మధ్యప్రదేశ్. నా పర్మిషన్ లేకుండా నా మధ్యప్రదేశ్ ని టచ్ చేసావంటే నిన్ను ఒకే ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 2 అంగుల్లో సందు దాటేస్తా. ఎంత భయపడేవాడివి? నన్ను లవ్ ఎలా చేస్తావురా? అంటే నీకు నా మీద అదా? అదే లేకపోతే నిన్నొంటరిగా గదిలోకి ఎందుకు తీసుకెళ్తాను? ఇలా బాత్రూమ్ లోకి ఎందుకు తీసుకొస్తాను? కొత్త కదా, అర్థమే సావులా. ఇంకో ఒక్కసారి నొక్కేస్తే బండి లైన్లో పడిపోద్ది. అతలి అతలి ఇదేంటి వచ్చింది? మనతో దొంగ పోలీసు ఆడుకుందాం. నువ్వు ఇక్కడ దాక్కో, నేను తుక్కుంటానే. సరేనా? ఇక్కడ ఉండే. హాయ్. ఇలా వచ్చి. ఎవరున్నారు లోపల? ఏ హీరోయిన్ ఫోటో తగిలించావు? నువ్వెందుకు నన్ను పక్కకు తీసుకుని వెళ్తున్నావో నాకు తెలుసు. పెళ్లికి ముందు అవేం కుదరవు. నేను చెప్పేది వినకపోతే పెళ్లి కూడా కుదరదు. ఎందుకంత కోపం? ఎంత చిన్న విషయానికి అలా మాట్లాడతావా? నువ్వు కనిపించలేదని 2 రోజులుగా ఎదురు చూస్తున్నాను తెలుసా? అది అర్థం చేసుకోకుండా ఎటు చూస్తున్నావు? మీరు మై డార్లింగ్. దొంగ దొంగ దొంగేంటి? దొంగ
నువ్వు వాడే సెంటే దొంగ సెంటేగా. సెంటు కొట్టద్దు, ఎవరైనా చూస్తారు. పైకిలే. అవునవును, ఎవరైనా చూస్తారు, అందుకే మనం లెక్కకూడదు. దొంగ రాస్కల్, నీకు ఇలాంటి పనులు బాగా అలవాటైనట్టున్నాయి. తల్లి తోడు, ఇలాంటి సిచ్యువేషన్ ఇరుక్కుని ఇదే ఫస్ట్ టైం. లేవద్దు ప్లీజ్ ప్లీజ్. సరే కానీ, బట్ ఓన్లీ చింతత్త. దరువేగా, పద వీధిలోకి వెళ్దాం. వీధిలోనా? హోటల్కి వెళ్దామా? హోటల్లోనా? పోనీ థియేటర్ అయితే బెటర్ ఏమో. ఛీ, నీకు అస్సలు సిగ్గే లేదు. పబ్లిక్ దూరంగా ఉండొద్దు, దగ్గరగా ఉండు, ఇద్దరికి మంచిది. ఏంటి తగెత్తికేస్తున్నావు? మావా వరుసలొద్దు, మ్యాటర్ చెప్పు. ఈ పిల్ల దాని గొడవ ఏంటో తెలియాలి కదా. ఈ విషయం నేను తెలిస్తే నా పెళ్లికి ఫిట్టింగ్ పడిపోతుంది. శుభం. నీ అబ్బా! ఒక్కసారి దాయడానికి ఇక్కడ మీటర్ అప్ అయింది. హెల్ప్ చేయి. అమ్మా నీరజ, ఆ సత్యబాబు మాట నిజం కాదమ్మా. ప్రేమ నిజం కాదు. ఆ పాప తన కూతురే కాకపోతే ఈ పాటికి వచ్చేవాడు కదా. నా మాట విని మీ నాన్న తెచ్చిన సంబంధాన్ని ఒప్పేసుకో తల్లి. లేదంటే ఆయన ఇంటికి రానని గొడవ చేస్తున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోమ్మా. నాకిష్టం లేదమ్మా. ఇప్పటికే సత్యబాబుని కాదని నేను తప్పు చేశాననిపిస్తోంది. సత్యబాబు! నువ్వు సత్యబాబువి కాదు, విక్రమ్ రాథోడ్. మనం నాటకం ఆడుతున్నామని ఎవరికి తెలిసినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొంచెం జాగ్రత్త మేనేజ్ చెయ్యి. ఫాలో మీ. అమ్మ నాన్న ఏదో అంటే నన్ను వదిలేస్తావా? నేను నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? ఎవరు నువ్వు? నన్నెవరు నువ్వంటావేంటి సత్యబాబు? సత్యబాబు అత్తిలి. ఐ నాట్ సత్యబాబు, ఏఎస్పీ రాథోడ్. ఏఎస్పీయా? సత్యబాబు అచ్చో నాలాగే ఉంటాడని నా కూతురు తన దగ్గర వారం రోజులు ఉంచితే తన గర్ల్ ఫ్రెండ్ అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు. యు ఆర్ షియా ధీరజ భూస్వామి సంథింగ్ నీరజ సంథింగ్. గోస్వామి. యా షేమ్ షేమ్. యు ఆర్ బ్యాడ్ లక్. ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నావు. నీ మాయలు నా దగ్గర కాదు. నీతో లవ్ లో పడ్డాక నీకన్నా బాగా ముదిరిపోయాన్రా అత్తిలి. ఇస్తాను చూడు నీ కొమ్మడతా. యాక్చువల్లీ నన్ను ఇలా చాలా మంది అమ్మాయిలు చూసి కన్ఫ్యూజ్. ఏంటిది? ఏంటి ఎక్స్పోజింగ్? సిగ్గులేదు? నన్ను నడుచు ముంచి షో వేస్తావు, లాకప్ లో వేసేస్తా. అంటే మీరు నిజంగా సత్యబాబు కాదా? లాఠీతో నడు మీద కొట్టిన తర్వాత కూడా డౌటా నీకు? మరి సత్యబాబు ఎక్కడున్నాడు? హిమాలయాస్. ఎందుకు? ఆడదంటే విరక్త చెందినవాడు ప్రతివాడు అక్కడికే వెళ్తాడు. పడుకునేటప్పుడు తడిగుట్టు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇంక రాడా? ఎందుకు రాడు? ఇవాళ పౌర్ణమి. అర్ధరాత్రి 12 గంటలకి తలస్నానం చేసి తెల్ల చీర బొడ్డు కింద కట్టుకొని మేడ మీదకి వెళ్ళు. హిమాలయస్ ఎటు? నార్త్. అత్తిలి 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 అని ప్రేమగా పిలు. నీ ముందుంటాడు. అర్ధరాత్రి మేడకి పిలిస్తే వచ్చేస్తాడంట. పోలీసోడు నాకే పూలు పెడుతున్నాడు. ఒకవేళ నిజమైతే మిస్ అయిపోతానేమో. ఒకసారి ట్రై చేద్దాం. బొట్టు కిందకి.
బాబాయ్ ఏమ్మా నిద్ర పట్టలేదా? నీకు పడితే నాకు పడుతుంది బాబాయ్. పాలు తాగుతావా? తాగుతావా? నా మీదనే నిఘా వేస్తావా? చిటికెడు బంగుతో కొట్టానంటే నిన్ను లేపడానికి డిపార్ట్మెంట్ మొత్తం రావాలి. తీసుకోమ్మా తాగు. ఒరే అబ్బులు ఎంత తెలివైనడురా, సూపర్. నీ తెలివితేటలు తగలయ్యా. ఆ? అరే నీ పని ఇంత తేలిగ్గా వద్దరుకో. ఏంటి? దా ఆ, దా ఎక్కడికి? లోపలికి ఆ? లోపలికి దా. అయ్యో ఇదేంటిది, బంగెంత కిక్కిచ్చింది. అమ్మో చూడమ్మా, లాకప్ లో వేసే ముందు చేతికి బేడీలు వేస్తారు కదా. కరెక్ట్, ఇక్కడే ఉండాలి నువ్వు. ఆ? ఉస్కో! అమ్మా మొత్తానికి తప్పించుకొచ్చేసాను. కొంపదీసి వెనకాల రావట్లేదు కదా. అదొచ్చేలో పిల్లంతా దోచేను. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు ధనలక్ష్మి నా కళ్ళ ముందు కనపడాలి. ఆ! అత్తిలి అత్తిలి ప్రేమగా అత్తిలి సత్యబాబు, మీరు నా మీద అలిగి హిమాలయాలకు వెళ్ళిపోయావంట కదా. అవును, ఇంకొంచెం లేట్ అయి ఉంటే తీర్థం తాగేసేవాడిని. మళ్ళా హుష్ అటాక్ అయిపోయేది. అత్తిలి వదిలేసాం అనుకున్నాను. నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నాను తెలుసా? దొంగ దొరికావు. ఎవరిని నువ్వు? వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వే రతివే దొంగ దాచేసాడు. ఏంటిది? ఏముంది అక్కడ? లాఠీ దొంగ దాచేశాడు. దా, నిన్ను సెల్ల తోసి కుమ్మేయాలి. సెల్లు పగిలిపోద్ది. కాల్సి ఇతను నా దొంగ, నా ఇష్టం. సత్యబాబు కాల్ చేయమని చెప్పు. నేను తీను, కావాలంటే నువ్వు వేసుకో. నీ అబ్బా. దా దా రో దా రో దా రో దా రో రో సెల్లతారాలు పగిలిపోను. నాకు ఇక్కడ నడుము నత్తరసాల అయిపోతుందా? అటొక్కాలు ఇటొక్కాలు మధ్యలో అత్తిలి. ఆడుకో డమ 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 ఆడు. పాపం తన దగ్గర తీసుకొచ్చాం. అదే టైంకి నువ్వు వచ్చావు. నీకు నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో మాకు అర్థం కాలేదు. మా కోసం పాప కోసం దూరం అయ్యాడు గాని నీకు అన్యాయం చేయాలని మాత్రం కాదు. సారీ. పర్లేదు. ఇక నుంచి పాప బాధ్యత నాది. ముద్ద తినరా బంగారం. వద్దు ఇంకా చాలా కన్న కదా లాస్ట్ అమ్మా, ఒకటేనమ్మా. ఒకే ముద్ద. ఒకే ముద్దమ్మా. దా అది 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 ముద్దు తుడుచుకో. నాన్న ఎవరో వచ్చారు. మీరు నువ్వు మోసాలు చేస్తుంటానని చెప్పావు, అయినా ప్రేమించాను. పిల్లలంటే ఇష్టం లేదని చెప్పావు, దానికే ఒప్పుకున్నాను. నీకు బిడ్డున్న సంగతి నా దగ్గర దాచావు. అది కాదు. అంటే నీ ప్రేమ నిజం కాదు. మీరు ఇక్కడ ఆడుకుంటుండు, ఇప్పుడు వస్తాను. మీరు అసలు పెళ్ళే కాలేదు. ఆ పాప నా పాప కాదు. ఆ పసిబిడ్డ నాన్న అని స్పష్టంగా పిలుస్తుంటే కాదని మేమెలా నమ్మాలి? వాళ్ళ నాన్న అచ్చం నాలాగే ఉంటాడు, అందుకే పాప కన్ఫ్యూజ్ అవుతుందండి. మాయలు మోసాలు మానేసామని చెప్పిందా మా అమ్మాయి, కానీ నువ్వు ఇంకా అదే పనిలో ఉన్నావు. సార్ నేను చెప్పేది నిజం సార్. మీరు కనీసం నువ్వేనా అర్థం చేసుకో. ఆ పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ మీద ఒట్టు నీరు. నీకు పాపకు సంబంధం లేదంటావు. లేదండి. అయితే సాయంత్రం 5 గంటలకి దేవగఢ్కి వెళ్లే బస్సు ఉంది, వచ్చి మాతో పాటు ఎక్కు. నువ్వు ఒక్కడివే.
ఏడోకమ్మా, మనకేం భయం లేదు. నీకు కథ చెప్పనా? అనగనగా చంబల్లో ఒక దొంగల ముఠా ఉందంట. ఈ యదవల్లాగా అక్కడికి ఓ మంచి పోలీస్ ఆఫీసర్ వచ్చాడంట, నాన్నలాగా. అప్పుడు నాన్న వచ్చి వీళ్ళందర్నీ ఖైమా కొట్టేశాడంట. ఈ టిట్లా ఏంటో చావు దెబ్బ తిన్నా రాతోడు గాడికి తెలుసు. విక్రమ్ రాథోడ్ చచ్చిపోయాడ్రా. ఇప్పుడొచ్చేది సత్తిబాబు, అత్తిలి. విక్రమ్ రాథోడ్ని దొంగ దెబ్బ కొట్టి చంపారా, కానీ నా సత్తిబాబే పెద్ద దొంగ నా కొడుకురా. వాణ్ణేం పీకలేరు. నా మాట విని వాడొచ్చే లోపలే బిచ్చాణ సర్దేయండ్రా, లేదంటే ఉంటదిరా మీకు. జింతా తచ్చి తచ్చిత జింతా తత్తా అయిపోద్ది. ఏ చింత చింత క్యారే? నేను చెప్తాను. చింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్తాక్ అంటే బ్రేక్. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పగిలిపోతుందని అర్థం. అదేంటో కాదు బావా, దీని మీనింగ్ ఏంటని అడిగిన వాళ్ళందరికీ పగిలిపోయింది. ఫస్ట్ పెద్ద బావకి, సెకండ్ అంత మనగాడ వాడి కూతురు నేసేస్తే ఏం పీకుతాడో చూస్తాను. నా కూతురి ఒంటి మీద చెయ్యి వేనక్కర్లేదురా, వేద్దామన్న ఆలోచన వచ్చినా చంపేస్తా. అమ్మ వచ్చేసాడు, మనం జంప్. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎవరు వాళ్ళు? మా అమ్మాయి ఫ్రెండ్స్. అదేం పద్ధతి? గుమ్మోలో అడ్డంగా కూర్చున్నాం, కాలికి దండం పెట్టాలని తెలియదా వాళ్ళకి? చిన్న పిల్లలు ఏదో తెలియక. ఉఠో బేటా ఉఠో. చూసారా మా మర్యాద? చిక్కినట్టే చిక్కి జారిపోయా. అరే ఏమిటిది? మా వాడికి 2 సార్లు పడితేనే గానీ పడినట్టు ఉండదు మోసి. ఎవరండి మీరు? మోసి మా వాళ్ళు మర్యాద చూస్తే తెల్లటం లేదా? జాओ బేటా, తుమ్ అందర్ జాओ. మోసి నేను లోపలికి వెళ్తానమ్మా. సూపర్ హౌస్. మీకు బాగా దగ్గర చుట్టాలి అక్కయ్య గారు. హా. నేను పైకెళ్ళి పూలు తీసుకుని వస్తాను. ఒరే అత్తిలి, నీకు ఇంత నీట్ గా వర్కౌట్ అయిందా? లెఫ్ట్ లెగ్ ఏంట్రా? రైట్ లెగ్. రైట్ రైట్. హలో, ఏంటి? నిన్న తుమారా గానా చానా చానా అచ్చా. నాకు తెలుగు వచ్చు. తెలుగు వచ్చా? ఇకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవచ్చు. నా పేరు సత్యబాబు ఫ్రమ్ అత్తిలి. నా పేరు నీరజ గోస్వామి. నీరు నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అంటే ఇక్కడ కాదు, ఏకాంతంగా మన ఇద్దరు ఉన్న చోట. ఎవ్వరూ లేని చోటనే ఇక్కడికి తీసుకొచ్చాను. మనిద్దరమే ఉన్నాం. చెప్పు. చెప్పేస్తానా?
జీవితంలో మొట్టమొదటిసారి నిజం చెప్పాలనుకుంటే నాలుగు మరి ఎంత మడత పడిపోతుందంటరా బాబు. అత్తి బాబు సత్తిలి బాబా నీరజ భూస్వామి అది ఏది ఇది మ్యాటర్. అర్జెంట్ అక్క. వచ్చక ఇది ఎందుకు? నీరు 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 ఒరే ఇదేంట్రా వచ్చొక్కడు ఇది తీసుకెళ్ళాలా? అప్పుడు నాకేం అర్థం కావట్లేదు. రాక అవకాశం వస్తే ఇది అబ్బా చెడతో పేడు. ఏం చేస్తున్నారు అక్కడ? పిలుస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆ టిఫిన్ పంపించు. సరేనండి. అందరూ ఇక్కడ తగలబడితే మా పల్లె ఎలా తాగుతాయి? బుర్ర తక్కువ తగలరా. 99, 100. పోలీసు వాడు వచ్చేస్తున్నాడు, దొంగలు దాక్కోండి. దొంగలు పట్టుకుంటారయ్యా. కన్నా విజిలేసింది నువ్వేరా నాన్న? దా నీ చాక్లెట్ ఇస్తాను. దారా నువ్వు నాకెళ్ళరా. ఎస్ ఇంగ్లీష్ అయ్యా పోలీసు మీరు విసులు మళ్ళీ ఇటుగా వచ్చావు అనుకో. ఐస్ కాదు పిర్ర కోసి కారం పెట్టేస్తానే అనుకుంటున్నావా? నీది అయ్యా మళ్ళీ कहाँ जा रहे? बाबूजी बाबूजीని కలవడానికి. पुलिस आदमी अंदर नहीं जा सकता, रूल्स मालूम नहीं? సమస్త పాప క్షయకరం గోపంచగవ్య పాదోదకం సర్వ వ్యాధి నివారణం శుభం. ఆ నల్లవుని సరిగ్గా చూసుకోండి, రోజు రోజుకి బక్కచిక్కిపోతుంది. నమస్తే. రామ్ రామ్ బాబుజీ. బోల్. నేను మీర్ పార్సీ అని. నా పేరు మహంతి. క్యా ప్రాబ్లమ్ హై? బోల్. నిన్నటి నుంచి నా భార్య కనిపించట్లేదు సాబ్. अच्छा, नाम क्या है? प्रमीला. एज? 30 साल. 30? बहुत खतरनाक एज है. వాళ్ళు ఇంట్లో ఉండని వదరా. నాన్న, అమ్మ నాన్న, అమ్మ నాన్న, అమ్మ నాన్న, అమ్మ నాన్న, అమ్మ. అరే బోల్ బే, ఎక్కడికెళ్ళిందో తెలుసా? తెలీదు సాబ్. పోనీ ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు సార్. అచ్చా, వెతికి పంపిస్తాను. ఇంకో దో దిన్ 2 రోజుల్లో వచ్చేస్తాది. పిల్లలు 2 రోజు నుంచి భోజనం కూడా చేయట్లేదు. వెతికి పంపిస్తానని చెప్పాను కదా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. సంజయ్ జా జా జా. రామ్ రామ్ బాబు. వెళ్ళమంటున్నాడు కదా, చల్. ఒరే బావమర్ది. బావా, నా రాజ్యం రామరాజ్యం రా. ఇక్కడ మర్డర్లుండవు, రేపులుండవు, రౌడీజం ఉండదు. ఎవడైనా మాట వినకపోతే కదరా మర్డర్ చెయ్యాలి, ఎవత్తైనా రానంటే కదా రేప్ చెయ్యాలి.
ఎవరైనా ఇవ్వనంటే కదా రౌడీసం చెయ్యాలి. అవేవి లేవు. అందుకే ఊరంతా ప్రశాంతంగా ఉందిరా. ఆహా, ఏం చెప్పావు బావా. నువ్వు రాముడివి, నేను రామదాసుని. అప్పు చేశానే సరే నీ గుడి కట్టిస్తాను బావా. అబ్బా అయ్యో స్లీపర్ కోచ్. అదేం చూసావు? వస్తుంది చూడరా ఏసీ బోగి. బెర్త్ ఖాళీ ఉందేమో అడుగు. ఆంటీ కాలియా వెయిటింగ్ లిస్టా? శేఖర్, వాళ్ళ మామూలు ఇచ్చేయి. ఎరా డబ్బులు ఇస్తే కోపం రావట్లేదా? ఎందుకు వస్తుంది? ఇవ్వకపోతే ఈసారి రెండో కాలు కూడా ఇరుగుద్దిగా. ఈ దెయ్యాన్ని ఏ దేవుడు వదిలిస్తాడు? టాక్సీ టాక్సీ సార్, టాక్సీ కావాలా సార్? ఎక్కడికి వెళ్ళాలి సార్? దలీం చౌక్ 200. పక్కనే కదయా. దూరంతో పనిలే. బావోజీ గ్యాంగ్ ఎంత చెప్తా అంత. అవసరం లేదు. ఏయ్, బేరం మాట్లాడినాక బండి వద్దన్నా డబ్బులు కట్టాల్సిందంతే. పైసా నికాల్బే. సార్ వాళ్ళతో గొడవద్దు, ఇచ్చేయండి. ఎరా కూతురు ఒకదాంతో వచ్చావు, దాని అమ్మ ఎక్కడరా? రాలేదా? లేచిపోయిందా? బ్యాటరీ చెప్పాలరా. ఎవడికో ఇచ్చే బదులు మేము లేవండి ఇక్కడ. అమ్మ పాట వింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏం రావు, మళ్ళీ వస్తున్నా? అక్కడ ఉంటుంది. రే అయిపోయావురా. రే రే కదలొద్దు. రెడీ రెడీ కదలొద్దున్నానా? కదలొద్దు. నాలుగు కనబడుతున్నాయి. అన్నా అర్జెంట్ అన్నా, ఇమ్మీడియట్లీగా వచ్చేస్తానన్నా. లే లే. నీ పేరు? ఏది పేరు చెప్పు. పేరు చెప్పు. నీ పేరు? చొక్కాలు వేసుకోండి. డబ్బులు తీరా. దీంట్లో ఏ ఒక్క రూపాయి నీది కాదుగా? కాదు. భలే కొట్టావు. ఎవరు నువ్వు? అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చే. అలాగే భయ్యా. బటన్స్ పెట్టుకో. డోర్ మోయ్. ఇంకెప్పుడు కనిపించుకో. గుడ్ మార్నింగ్ సార్. రజియా, పటేల్ నగర్ ఎస్ఐ. వెల్కమ్ టు దేవ్గఢ్. థ్యాంక్ యూ. ఏంటి సార్ పళ్ళని మీరే చేసుకుంటున్నారు? కబురు పంపితే అందరం వచ్చేవాళ్ళంగా. ఇట్స్ ఓకే, అలవాటు అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ మహంతి సార్. హలో మహంతి. సార్ సారీ సార్, చిన్న మిస్అండర్స్టాండింగ్. ట్రైన్ లేట్ అని చెప్పారు, లేకపోతే నేను రైల్వే స్టేషన్కి వచ్చామండి సార్. ఇట్స్ ఓకే, కూర్చోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సారు, పాపకు పాలు కలపంటారా? నేను కలుపుతాను. అదేంటి సార్, పాపను ఒక్కదాన్నే తీసుకొచ్చారు, మేడం గారు రాలేదా?
సారీ సార్. ఇంకేంటి ఊళ్ళో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నాన్న స్కూల్ కి టైం అయింది, చెల్లికి జడేయడం నా వల్ల కావట్లేదు, రా నాన్న. వాంతి మీ ఆవిడ? ఓ ఐఎమ్ సారీ. తల్లి లేని బిడ్డలతో ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అన్ని మనమే చూసుకోవాలిగా. వెళ్ళు. మా అమ్మ చచ్చిపోలేదు అంకుల్, బతికే ఉంది. పోనీ ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవడరా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఒక్క ఫోన్ కొడితే ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళి పడతావు. పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ అయ్యేలోపు అబ్బా కొడుకులు ఇద్దరు లేచిపోతారు. నువ్వు వెళ్ళి బడిలో కూర్చోమ్మా.